అదేంటి స్ట్రెస్ చేసి చెప్తున్నారా ఒక విషయం? మగజాతికి మగిలి పెట్టిందండి. ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ లో రోజుకొకడు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. ఒకడేమో బొట్టు పెట్టుకుని ఫిమేల్ వయసులో పాటలు పాడతాడు, ఇంకొకడేమో మంచి మొగుడు రావాలని గోరింటాకు పెట్టుకున్నానంటాడు. నేను అలాంటి పరాన్న జీవిని కాదు, నికార్సైన మగానని చెప్పాలనుకున్నాను. ఆ. చెప్పండి. నా ప్రేమ ఆమె తాగి పడేసిన ప్లాస్టిక్ గ్లాసులు ఏరుకోవడం దగ్గర నుంచి మొదలైంది. తాగుబోతే అది జ్యూసులు తాగుద్దండి. ఆహా. ఒకరోజు తను పైనాపిల్ తాగుతూ నాకు గ్రేప్ జ్యూస్ ఆఫర్ చేసింది. ఆ రోజే మా ఇద్దరు మనసులో కలిశాయి. బిల్లు తనే కట్టింది. ఆ, ఆ. ఎక్కువగా నచ్చేది డబ్బులు కూడా ఖర్చు పెట్టించేది కాదు. కానీ కానీ ఒకరోజు కాల్ చేసి అర్జెంటుగా 10 లక్షలు కావాలని అడిగింది. అందరికీ ఇచ్చేలాగే తనకి 10 రూపాయలు వడ్డీ అని చెప్పాను. అవసరం అవడం వల్ల నో చెప్పలేకపోయింది. ప్రేమించిన అమ్మాయి అవడం వల్ల నోటు పత్రం లేకుండా డబ్బులు ఇచ్చాను. ఇప్పుడు వడ్డీ కట్టును దొబ్బేమంటుంది. అదేంటి స్ట్రెస్ చేసి చెప్తున్నారా ఒక విషయం? మగజాతికి మగిలి పెట్టిందండి. ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ లో రోజుకొకడు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. ఒకడేమో బొట్టు పెట్టుకుని ఫిమేల్ వయసులో పాటలు పాడతాడు, ఇంకొకడేమో మంచి మొగుడు రావాలని గోరింటాకు పెట్టుకున్నానంటాడు. నేను అలాంటి పరాన్న జీవిని కాదు, నికార్సైన మగానని చెప్పాలనుకున్నాను. ఆ. చెప్పండి. నా ప్రేమ ఆమె తాగి పడేసిన ప్లాస్టిక్ గ్లాసులు ఏరుకోవడం దగ్గర నుంచి మొదలైంది. తాగుబోతే అది జ్యూసులు తాగుద్దండి. ఆహా. ఒకరోజు తను పైనాపిల్ తాగుతూ నాకు గ్రేప్ జ్యూస్ ఆఫర్ చేసింది. ఆ రోజే మా ఇద్దరు మనసులో కలిశాయి. బిల్లు తనే కట్టింది. ఆ, ఆ. ఎక్కువగా నచ్చేది డబ్బులు కూడా ఖర్చు పెట్టించేది కాదు. కానీ కానీ ఒకరోజు కాల్ చేసి అర్జెంటుగా 10 లక్షలు కావాలని అడిగింది. అందరికీ ఇచ్చేలాగే తనకి 10 రూపాయలు వడ్డీ అని చెప్పాను. అవసరం అవడం వల్ల నో చెప్పలేకపోయింది. ప్రేమించిన అమ్మాయి అవడం వల్ల నోటు పత్రం లేకుండా డబ్బులు ఇచ్చాను. ఇప్పుడు వడ్డీ కట్టును దొబ్బేమంటుంది.